ఈరోజు రెసిపీ శనగలు మసాలా కర్రీ తయారీ విధానం చూడండి. ఎలా ఉందో చూసి చెప్పండి. ఈరోజు ఏం చేస్తున్నావు కూర? నల్ల శనగల మసాలా కర్రీ. నల్ల శనగల అంటే కొమ్ము శనగలు అంటారా? కొమ్ము శనగలు నల్లవి అంటే అవి పెడితే ఎరుపు వస్తాయి, లేకుంటే నల్లవే అని చెప్పాలి. అయితే రోజు చెప్పే మాట ఒకటి చెప్పేద్దాం, కొంచెం ఇటు వస్తే చెప్పేస్తాం. ఈ వీడియో తీసిన రోజు 20 మే. ఇదే రోజున పోర్చుగీస్ అంటే యూరోపియన్ ఆయన 1498లో వచ్చాడనమాట మన ఇండియాకి. సముద్ర మార్గం ద్వారా వచ్చాడు. అందుకే ఆయన పేరు వాస్కో డ గామా. కేరళ అంటే మలబారు కోజికోడ్లో అడుగుపెట్టాడు అనమాట ఇదే రోజున. కానీ ఆయన అడుగుపెట్టింది ఏంటంటే సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుందని వచ్చాడు. ఇక్కడ కొంచెం ఇవన్నీ చూసుకొని 2-3 సార్లు వచ్చాడులే. ఆ 3 సార్లు రాపేసరికి బ్రిటిష్ వాళ్ళు కూడా అది త్రవ తీసింది. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని తీసుకొచ్చి వ్యాపారం ద్వారా వచ్చి మన ఇండియాని పరిపాలించే వరకు ఈ త్రవ తీసింది అన్నమాట, దారి తీసింది. అది ఆ వాస్కో డ గామా ఇదే రోజున ఇండియాలో సముద్ర మార్గం ద్వారా వచ్చాడు. అందుకే సముద్ర మార్గం కనిపెట్టాడు ఇండియాకని అంటారు అన్నమాట హిస్టరీలో. అది ముఖ్యమైన విషయం. ఏదైనా మన ఇండియాలో బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చి పెట్టి మనల్ని పరిపాలించినట్టు చేసుకున్నాడు. దానికి వాస్కో డ గామా రావడం వలన ఇవన్నీ తర్వాత వాళ్ళకి ఆలోచనలు వచ్చాయన్నమాట. ఇదే ఇది అందరికీ అంటే ఇప్పుడు చదువుకునే పిల్లల వాళ్ళకి వాళ్ళన్నీ తీసి చదవరు కదా, ఇలా చెప్పిస్తే ఒక మాట మైండ్లో ఉంటుందని. సరేనా? లవంగాలు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క ఇందులో, కొంచెం బిర్యానీ ఆకు, చిన్న అల్లం ముక్క, చూపించి వేయాలి కదా, అల్లం ముక్క, 2 ఎల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క ఎండు కొబ్బరి, చూపించేయాలి పడిన కాదు, ఎండు కొబ్బరి, మొదటి నేను చెప్తాను. చిన్న అల్లం ముక్క, అంచు కంటించి చెయ్యి అక్కడ, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కాడలు. ఇవి వేస్తే కూర టేస్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం, కొంచెం పసుపు, ఇదిగోండి, కొంచెం మూత పెట్టి ఉంచాలి. కరివేపాకు, లేదు ఇంకా యాగాలి కొంచెం మసాలా, పచ్చివాసన వచ్చేస్తుంది. ఆయిల్ పైకి రావాలి, మసాలా నుంచి ఆయిల్ పైకి వచ్చేయాలి. అంటే మసాలా వేరు ఆయిల్ వేరు అయిపోవాలి, అప్పుడు బాగుంటుంది. పచ్చివాసన వస్తుంది. చూడండి, మసాలా బాగా వేగిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది.
వాటర్ పోస్తున్నాను. మూత పెడుతున్నాను. మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి ఉంచిన శనగలండి ఇవి. బాగా కడిగేసి వడకెట్టి ఉంచాను. ఇదిగోండి వేసేస్తున్నాను దీంట్లో. ఉప్పు చూసుకొని వేయాలి. సరిపడ్డ సాల్ట్ వేస్తున్నాను. దానికి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. శనగలు ఉడికాయో లేదో చూడాలి కొంచెం. ఎందుకండి బాగా ఉడికిసాయి. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కసూరి మేతి, గరం మసాలా వేసి ఆఫ్ చేసేయడమే. ఇదేంటి? గరం మసాలా. ఇదేంటి? కసూరి మేతి. చూపించు. కొత్తిమీర. మరి కొంచెం దగ్గరికి అయిపోతే అయిపోయినట్లే. ఇదిగోండి శనగల కూర, శనగల మసాలా కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోవడం మర్చిపోవద్దు. భాగీరథి రియల్ లాగ్.